బీఆర్ఎస్ హయాంలో పేదలకు ఇళ్ల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా హుజూర్ నగర్లో రామస్వామి గట్టు వద్ద నిర్మిస్తున్న 2160 సింగిల్ బెడ్రూమ్ గృహ సముదాయాలను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు. గత ప్రభుత్వంలో కుంటుపడిన ప్రాజెక్టును కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినట్లు పొంగులేటి తెలిపారు. మార్చి నాటికి ఆ ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే 3500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించినట్లు వెల్లడించారు. బొమ్మలు చూపించి 2 సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పేదలకు ఇళ్లు నిర్మించకుండా కమిషన్ల కోసం కూలిపోయే కాళేశ్వరం కట్టారని మంత్రి పొంగులేటి విమర్శించారు. నీటిపారుదల శాఖలో ఆనాటి ప్రభుత్వం 1,00,000 కోట్లు కొల్లగొట్టి నిరుపయోగంగా అనేకమైన ప్రాజెక్టులు, కాలువలు, డ్యాములు ఉంచితే వాటన్నిటినీ క్రమబద్ధీకరించుకుంటూ రైతన్నలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు నీటిపారుదల శాఖలో చేస్తూనే అర్హులైన పేదవాళ్లందరికీ ప్రతి గ్రామము, ప్రతి పట్టణంలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత మా అందరిదే అని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాలకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలోని అందరు శాసనసభ్యులు చివరికి ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన పింక్ కలర్ శాసనసభ్యులు కూడా ఓపెన్ గానే అన్నా మేము దిగిపోయేటప్పుడు గృహజ్యోతి అని ఒక సర్టిఫికెట్ ఇచ్చాం, 3 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తామని. సుమారు వాళ్ళు కొంతమంది ఫౌండేషన్ కట్టుకున్నారు, కాగితమైనదే ఇచ్చినాం గాని ₹1 వాళ్ళకి ఇయ్యలేదు. మీ ఇందిరమ్మ ఇళ్లలో ఇయ్యండి అన్నా అంటే వాటిని కూడా ఇచ్చే ఆలోచన ఈ ప్రభుత్వం ఈనాడు చేస్తుంది.